స్తుతులకు ఆహుడవు ప్రియ ప్రభువ వందనము రక్షకానికి స్తుతులు యేసయ్యానికి మహిమ అందరందమండి రక్షకానికి స్తుతులు యేసయ్యా రక్షకానికి స్తుతులు యేసయ్యానికి స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో మాటలై జీవవృక్షముగా ఫలించాలని ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవవృక్షముగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో మీ ప్రతల మీ హృదయంలో బాధల కన్నీరా ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో హల్లెలూయా అందరూ రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తోత్రం చెప్తామండి హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా అందరూ కూడా దయచేసి లేచి నిలబడి ఇలా ముందుకు రావాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ఈ సమయంలో దేవుడు మనకి దేవుని స్తుతించుడి ఎల్లయ్యమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతితో ఆయన స్తుతించుడి ధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి కలుగుతులాగా ప్రతి వారు తలలు వంచండి మందిర ప్రతిష్టత కొరకు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 స్తుతి 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 యేసు రక్తం జయం 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 హల్లెలూయా 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 పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో నిత్యము కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకే మా వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్నవాడివి అనువాడవి మా మధ్య మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి నేటి దినాన్ని మాకు అనుగ్రహించి నీ శుభదినమును బట్టి వందనాలయ్యా
తండ్రి గొడిసెల గ్రామాన్ని దృష్టించి ప్రభా నాయన గడిచిన కాలం అంతా కాచి నడిపించావు తండ్రి. మరి నేటి దినాన్ని నిత్యము మాకు తోడుగా ఉంచండి తండ్రి. ఈ ఆలయంలో చేయబడిన ప్రార్థన ప్రతి వారిని కూడా ప్రభా స్వస్థపరచనంటున్నావు తండ్రి. ప్రతి మనవులు నివారిస్తానన్నావు తండ్రి. ప్రభా అట్టి ధన్యత ప్రభా ప్రతి వారికి అనుగ్రహించి నడిపించి మీరు మహిమ పొందమని నేటి దినము ప్రభా ఈ శుభదినాన్ని నీ చేతులకు అప్పగించుకుంటూ జరగనైనటువంటి ప్రభా ప్రార్థన అంతట్లో ఆది నుంచి అంతం వరకు మీరు మాకు తోడైంది నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. 22వ కీర్తన సామ్ నంబర్ 122 మొదటి నుండి చివరి వరకు ఉన్న దైవ లేఖన భాగాన్ని చదివి వినిపించవలసిందిగా మనం చేస్తున్నాం. రెండవ లేఖన భాగం కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న దైవ లేఖన భాగాన్ని వరలక్ష్మి గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నారు. ఉన్నారా? వరలక్ష్మి గారు చదివి వినిపించాలని మనం చేస్తున్నారు. మొదటి లేఖన భాగం అలాగే రెండవ లేఖన భాగం చదివిన తర్వాత ప్రార్థనా పూర్వకంగా మరి దేవుడి యొక్క సావుకుల యొక్క చేతుల మీదుగా రిబన్ చేసి ఈ యొక్క మందిర ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలోనికి మనం వెళదాం. ప్రియులారా, నేను నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరంలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. 6:3 నుంచి చదువుకుందామండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరం వాళ్ళ గడప కొమ్మలు పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా, నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతిని యెహోవాను నేను కనులారా చూచితును అనుకుంటుని. అప్పుడు ఆ శరాపుల్లోనొకడు తన బలిపీఠము మీద నుండి కాలుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటి మాయను, నీ దోషము తొలగిపోయిన నేను. దేవుడి వాక్యం దీవించునుగాక. మన ప్రియ సావుకురాలు ఎంఆర్ఓ గారు రమాదేవి గారిని బట్టి నేను ప్రత్యేకంగా ప్రభువును స్తుతిస్తున్నాను. వారికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉంటాను. మరొకరు సమీర్ గారు, రాష్ట్ర గారి యొక్క మావయ్య గారు, వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మా ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. ఇంకా రాబోతున్నారు రెవరెండ్ రాజ్ కుమార్ గారు మన మధ్యలోకి రాబోతున్నారు. అలాగే సూర్యరావు గారు మన మధ్యలో ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి అతిథులు మన మధ్యలో ఉన్నారు. సంఘ విశ్వాసులు ఉన్నారు. దోసలపాటు, అలాగే గొడిచెర్ల, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విశ్వాసులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ స్థలంలో ఉన్నారు. మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి నా ఆహ్వానాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని అతిథులు రమాదేవి గారు, సమీర్ గారు, అలాగే రామకృష్ణ గారు, దొరబాబు గారు, ఈ నలుగురు చేతుల మీదుగా ఈ యొక్క రిబ్బన్ కటింగ్ కార్యక్రమం అనేది జరుగుతుంది. మొదటిగా ఒక చిన్న ప్రార్థన నన్ను చేయనివ్వండి. ప్రియులారా, చేతులు ఈ గుమ్మములు తాకాయో, ఈ చెక్కలను ముట్టుకున్నాయో మాకు తెలియదు, కానీ యేసు నామములో మీ రక్తాన్ని ఈ స్థలంలో ప్రోక్షించి నేను పవిత్రపరుస్తున్నాను ప్రభువా, నేను పరిశుద్ధపరుస్తున్నాను ప్రభువా. ప్రతి చీకటి శక్తుల నుండి, ప్రతి దురాత్మ శక్తుల నుండి, ప్రతి అంధకార శక్తుల నుండి గొప్ప విడుదల కలుగును గాక. నీ మహిమ ఈ స్థలమందు కనపరచబడును గాక. నీ శేఖరణ మేఘం ఈ స్థలములో నిలుచును గాక. నీ మహిమను ఈ స్థలంలో ఉంచినందుకు వందనాలు నాయన. నీ సన్నిధి స్థలమందు ఉంచినందుకు వందనాలు నాయన.
నీ కార్యము నీ స్థలమందు జరిగిస్తున్నందుకు వందనాలు నాయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ కార్యక్రమమును నేను ప్రారంభిస్తుండగా ప్రభు చేత నింపి సహాయం చేసి మహిమ పొందుదాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. పేరు చెప్పండి, స్థలాన్ని చెప్పండి. మరి ఇప్పుడు చక్కటి మందిరం కట్టబడిందంటే దానికి మరి వెళ్ళగా ఎస్తేర్ రాణి గారు, ప్రభులో సుబ్బయ్య గారు, మరి ఆ తల్లి గారు ఆశ ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే ఈ స్థలంలో మందిరం కట్టబడాలని ఆశ. చివరిగా తన చనిపోయే సమయంలో వారి పెద్ద కుమారులు శ్రీలు గారు, అలాగే బంధువులు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మరి వారి యొక్క బంధువులందరి సమక్షంలో ఈ మాట తెలియజేసినప్పుడు మరి రామకృష్ణ గారు అయితే ఎంతో ప్రయాసపడి మరి ఈ స్థలం వరకు చాలా ప్రయాసపడ్డారు. మరి కనుక ఈ దినాన ఎంత చక్కని మందిరం కట్టబడడానికి మరి స్థలం అయితే శ్రీని గారి చేతుల మీదుగా ఇవ్వబడింది. మరి రామకృష్ణ గారు ఎంతో ప్రయాసపడ్డారు. అలాగే మరి దొరబాబు గారు, గ్రామ పెద్దలు కూడా ఎంతో సహాయం చేశారు. కాబట్టి వారందరినీ కూడా ప్రభు దీవించినట్లు, మరి కృష్ణ గారి కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు, అలాగే మరి తల్లిగారు రమాప్రసీఎం గారు ఎంతో ప్రోత్సాహం. ఇంకా చెప్పాలంటే రిజిస్టర్ గారు, సబ్ రిజిస్టర్ గారు అయితే కనుక చాలా సంతోషపడ్డారు. మరి స్థలానికి మరి సెంటరింగ్ ఉండగానే ఆయన వచ్చి చూసి చాలా సంతోషపడి చిన్న ప్రార్థన చేసి తండ్రి జీవాన్ని పరిశుద్ధానికి స్తుతిస్తున్నాం తండ్రి. ఏమైనా సేవకులు మొదలు కలిసి ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసి దేవస్థలం కొరకు నాయన అలాగే మందిరం కొరకు నా తండ్రి నాయన స్థలదాతలు నా తండ్రి ఎంతో ప్రేమతో నాయన బిడ్డలకు స్థలం ఇచ్చి ఉన్నారు. దేవాలయ తండ్రి నాయన కీర్తిశేషులు మరేస్తేర్ రాణి గారు, తన కుమారుడు అలాగే శ్రీని గారు నా తండ్రి ఎంత ప్రేమతో నాయన మందిరం ఇచ్చారు. వారికి ఒకే మాట చెప్పారు, పాస్టర్ గారు మీరు నా తండ్రి సంఘంలో మాట్లాడినప్పుడు ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులు సన్మానించమని, అప్పుడు దీర్ఘాయు పొందుతారని ఆయన చెప్పి ఉన్నారు. కనుక అటు రీతిలో నా తండ్రి నాయన ఈ సంఘంలో పెడుతున్న అడుగు పెడుతున్న స్త్రీలు, పురుషులు, ఎవరి బిడ్డలు, చిన్న బిడ్డలు, సండే స్కూల్ బిడ్డలు అందరూ కూడా తండ్రి నాయన ఇదిగో తల్లిదండ్రులకు లోబడి దేవునికి లోబడి దీర్ఘాయుష్మంతులుగా ఉన్నట్లు సహాయం చేయండి. మందిరం లోపల కట్టుకుంటే దీవించబడాలి, బయటకు వస్తుంటే దీవించబడాలి. దేవాన్ని ఆయన ఇదిగో తండ్రి పిండి పిస్తుని తండ్రి ఆయన నిత్యము వర్తిల్లినట్లు దేవాన్ని ఆయన ఇదిగో మందిరాల్లో అడుగు పెడుతున్న ప్రతి బయటకి నీ మహిమా కిరీటం ధరింపచేయటకు, రక్షణ పొందుటకు అన్ని జనులుగా ప్రార్థనా మందిరం తండ్రి ఈ అన్ని జనులందరూ రక్షించబడ్డకు సహాయం చేయండి. ఎంతమంది నీ ప్రియబిడ్డలు దేవుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, వారందరినీ నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించేస్తుందని దేవాశ్రయం మరి ఇంకా నా తండ్రి అనేక మంది ప్రియబిడ్డలు ఉన్నారు నాయన. సేవకుడు వర్కుడు మామయ్య గారు, సమయాలు గారు నాయన, మరొక నా తండ్రి ప్రసన్న గారు నాయన, ఇంకా బిడ్డలు నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు వాళ్ళందరూ పేరు పేరు కాపాడించమని, ఇప్పుడు ప్రతిష్ఠ జరుగుతుండగా దేవాని ఆత్మ సంచారం మా మధ్య ఉంది. దేవాని పరలోక సైన్యం గొప్ప సంతోషం ఆనందంతో నాయన కెరూబులు మా మధ్య నుంచి నడిపించమని యేసు పరిశుద్ధంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ప్రతిష్ఠిస్తున్నాం. మాత్రమే కాదు, ఆగమం కూడా ఉంది, అక్కడ కూడా ప్రతిష్ఠించాలి. వెరీ గుడ్. అలా వచ్చేయండి, అందరూ కూడా అలా వచ్చేయండి ఒకసారి. జస్ట్ అలా ఎంటర్ అవ్వండి సార్. అలా రండి. పరిశుద్ధ ప్రభువా Pagmune
దిగల ప్రభావ నీ గణనామాన్ని లెక్కలేని స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన ఎంతో ప్రయాసపడి నాయన తండ్రి ఈ యొక్క మందిరం నిర్మించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అంతేకాదు నాయన మా చిత్తం మీద కాదు నాయన నీ చిత్తాల ప్రకారంగా జరిగినదైనా మీకు ఎక్కడైతే నీ మందిర నిర్మాణం కావాలనైనా అదే ప్రదేశంలో మీరు ఇచ్చినందుకు మీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అయినా. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం అంతట్లోనైనా ఆది నుంచి అంతవరకు మీరే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి కోసం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. ఆది కాండము 28వ అధ్యాయము 17, 18 వచ్చిన స్థలము ఇచ్చినటువంటి స్థలదాతలు గడగా ఎస్తేర్ రాణి గారు, మైమోతి ఆయన బాబు గారు, పద్మభూషణ్ గారి యొక్క సమక్షంలో ఇది ఓపెన్ చేయబడింది. దేవుడు వారిని వారి కుటుంబంలో వెలగా ఎస్తేర్ గారు వారి కుటుంబంలో ప్రభు ఆశీర్వదించుగాక. రెండవ గుమ్మము కూడా మనం ప్రత్యక్ష చేద్దాం. ఒకసారి నేను అరగంటలో పనిచేస్తాను మీకు చేసాను నిన్న చేయాలి మనోడికి నిన్న చేసిన నిన్న ఫోన్ చేయను పెడతాను. ఇప్పుడు ఒకసారి మీ అన్న అరగంటలో ఫోన్ చేస్తాను. ఒకసారి సహాయం చేయండి. ప్రతిష్ఠిస్తున్నాము. దేవుడు దీవించుగాక. చిన్న ఆడవాడు నేను చేస్తాను అలాగే ఇప్పుడు అలాగే వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళండి అలాగే వెలగా ఉపేతమైనటువంటి యవనస్తుల బట్టి నీకు వందనాలు. నీ కుమారుడు ద్వారా ఏర్పాటు చేసినటువంటి నూతనమైనటువంటి ఈ చైర్స్ ని ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి, కుమార పరిశుద్ధాత్మ నామములో నేటి నుండి వీటిని ప్రారంభిస్తున్నాం. ఏకదేవా వీటిని పరిశుద్ధపరచు, సహాయం చేయండి. ఎవరైతే దీనికి స్వాగతం చేశారో ఉపేంద్ర గారు నేటి నుండి ఈ పరిచయలో ఈ వస్తువులు ఉపయోగిస్తుండగా నీ ప్రతి ఆశీర్వాదం కుటుంబాల మీద దాయిచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి డిసిప్లైన్ గా ఓకే. వారిని కూడా సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తున్నాం. హార్టీ వెల్కమ్ అండి. అలాగే మన మధ్యలోనికి విచ్చేసి అలాగే మన మధ్యలో గారు ఉన్నారు. వారిని కూడా వేదిక సాధన స్వాతి నారాజీ స్వాతి అలాగే ప్రభాకర్ వారి మధ్యలో ఉన్నారు. వారిని కూడా
మత్తయి సువార్త 16వ అధ్యాయము. Yes. 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న దైవ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి తెలియజేయడానికి కూడా ముందుకు తెలియజేస్తూ ఉన్నాం. మత్తయి రాసినటువంటి శుభవార్త 16వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరమని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. దేవుడు తన వాక్యము వెలుగుడు దీవించినగా. చర్చ్ యొక్క సంఘ కాపరి రెవరెండ్ ఫాదర్ తిమోతి గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. పాస్టర్ గారు కూడా ఈ స్థలానికి రావాలి. మీరిద్దరూ కలిసి ఇక్కడ ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాను. మరి సమయంలో ప్రత్యేకంగా మరి ఈ స్థలానికి వచ్చినటువంటి ఈరోజు ప్రత్యేకంగా వాక్యం అందించడానికి వచ్చిన దైవజనులు రాజ్ కుమార్ గారికి, సుచరిత గారికి, అలాగే తల్లిగారు రమేశ్వర గారికి, మరి మా మావయ్య గారికి, అలాగే ఈరోజు స్థానికంగా కార్యక్రమాన్ని నడిపిస్తున్న రెవరెండ్ ఫాదర్ రతన్రాజు గారికి, అలాగే ఇదే గ్రామంలో పనిచేస్తున్న రతన్రాజు గారికి, మరి నలవంతృష్ణ గారికి, రాంబాబు గారికి, అలాగే శ్రీని గారు, గలగా శ్రీని గారు బయట ఉంటే దానితో మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా దేవుని బిడ్డలారా, మరి ఈ స్థలం ఇలాగా ఎంత అద్భుతంగా కట్టుబడడానికి ప్రధాన కారకులైన ఈ స్థలము నిజానికి దేవునికి స్థలం ఏమంటే అంత సులువైన పని కాదు. తల్లిగారు అనగా ఎస్తేర్ రాణి గారు మరి చాలా కాలంగా ప్రభు సన్నిధానానికి, నిజానికి తల్లిగారు లావుగా ఉన్న ఏ రోజు కూడా ఏ వారం కూడా మందిరం మానేసేవారు కాదు. నేను ఈ గ్రామానికి 2005వ సంవత్సరంలో దేవుడు సేవకుడిగా వచ్చాను. వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు 20 సంవత్సరాల సేవ పరిచర్య. అయితే ఈ గ్రామంలో నాకు ఎవరు చుట్టాలు కానీ బంధువులు కానీ లేరు, కానీ దేవుని యొక్క దర్శనమే అంటే దేవుడు ఈ గ్రామానికి పంపించాడు. ఈ గ్రామానికి నేను రావడం జరిగింది. అయితే నేను వచ్చిన కొత్తలో కొని ప్రారంభంలో కానీ మరి రెవరెండ్ ఫాదర్ రతన్రాజు గారు నాకు ఎంతో సహాయంగా ఉండేవారు. మరి చాలా యవన వయసులో వచ్చాను. తమ్ముడు నీకు ఏం కావాలి నేను ఇస్తాను. నిజంగా అన్ని విషయాల్లో ఆ రోజుల్లో నేను చెప్పాలంటే దగ్గరలో ఆత్మీయంగా నడిపించడం కానీ మరి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండేవారు. ఈ రోజుకి కూడా ఎంతో సపోర్ట్గా మరి సేవలో నాకుంటూ మరి ప్రోత్సహించేటటువంటి దైవజనులు, అలాగే మరి దేవుడి బిడ్డలారా అనేక మంది మొదటికి వచ్చే ఈ గ్రామానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కలిగి, అయినా సరే దేవుడు మహాకృపను బట్టి నేను ప్రారంభంలో పిల్లలకి ప్రైవేట్ చెప్పేవాడిని. ఆ రోజుల్లోనే నా దగ్గరికి 40-50 మంది పిల్లలు వచ్చేవారు. అయినా సరే వారికి పిల్లలకి చదువు ఉచితంగానే చెప్పాను. నా దగ్గర చదువుకున్న పిల్లలు ఈరోజు నాకు చర్చకి సహాయం చేసుకుంటే చాలా మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ పిల్లలందరూ ధైర్యంగా వాళ్ళు చెప్తారు. మా పాస్టర్ గారి దగ్గర మోకాళ్ళు ఏం చేసేవారు, మా పాస్టర్ గారు గోడ కుర్చీలు ఏం చేసేవారు. అయితే దేవుడి బిడ్డలారా మరి దేవుడి యొక్క సహాయంతో
అలాగే మరి నిజానికి ఈ స్థలం కొరకు తల్లిగారు అయితే వెలగా ఎస్తేర్ రాణి గారు, మరి ప్రభువులో ఆ పేరు సుబ్బయ్యమ్మ గారు తన పేరు. మరి అప్పారావు గారి యొక్క మరి భార్య గారు వాళ్ళ ఆశ ఏంటంటే, పాస్టర్ గారు అంటే నేను ఇల్లు కట్టుకోకముందు మందిరం కట్టాలి అని ఆశ ఉందని చెప్పేవారు. అయితే తన ఆశ నెరవేర్చబడలేని కారణంగా నిజానికి మరి చాలా సీరియస్ గా నీరసం అయిపోతే కాకినాడ హాస్పిటల్లో తీసుకుని వెళ్ళారు. అక్కడ డాక్టర్ గారు చెప్పారంట, ఇంక ఈమెకి మాట రాదండి, బ్రతకదు అని చెప్పారంట. అలాంటి టైంలో ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మరి మా పాస్టర్ గారు కబురు పెట్టండి అని చెప్పగానే వెంటనే మెల్లగా శ్రీని గారు మరి కబురు తెలియజేశారు. నేను పాస్టర్ గారు వెళ్ళి చాలాసేపు ప్రార్థన చేయగా దేవుని కృపను బట్టి మరి ఆ తల్లి గారికి మాట రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. నోటి మాట వచ్చిస్తుందండి. వెంటనే 3 రోజులు మాట్లాడాక చాలా మంది ఏంటి డాక్టర్ గారు మాట రాలేదన్నారు, ఎలాగొచ్చిందని అనుకున్నాను. కానీ దేవుని కృపను బట్టి ఆ తల్లి గారు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఒక ఆశ ఉండిపోయింది దేవుని మందిరం కొరకు స్థలం ఇవ్వాలని. ఆ తల్లి గారు అయితే ఊరికి దగ్గరలోనే మందిరం స్థలం ఇవ్వాలని వాళ్ళ ఇంటి పక్కనే కట్టించాలని ఆశపడేవారు. కానీ మరి అవ్వలేదు, ఆ పరిస్థితులు అవ్వలేదు కొన్ని ఆటంకాలను బట్టి. ఏదేమైనా 10 సంవత్సరాల క్రితమే ఈ స్థలం ఇస్తానంటే అప్పుడు ఇదంతా కూడా మోకాలు లోతు దిగిపోయినంత పొందుతారు. అప్పుడు నేను అన్నాను, అమ్మ అంత దూరం మందిరం కడితే మీరే రాలేరు, అంత దూరంలో మందిరం ఎందుకమ్మా, మీ అందరికి దగ్గరలో ఉన్న స్థలం అయితే బాగుంటది అని అన్నప్పుడు సరే మాస్టర్ గారు అని కొట్టారు. ఆ తర్వాత చనిపోయేటప్పుడు మాత్రం ఈ మాట తెలియజేయగా మరి ఏమాత్రం పిల్లలు ఈ రోజున తల్లి మాటను నెరవేర్చలేని పిల్లలే ఎక్కువ మంది ఉంటారు. మరి ఆ విషయంలో మరి శ్రీని గారు వెనకాడలేదు. అలాగే మరి ఒక మాట చెప్పాలి, ఈ స్థలంలో బాబురావు గారు ఉన్నారు, వారు కానీ లేకపోతే కృష్ణ గారు నిజంగా మరి చాలా మరి వారిని బట్టి మరి వరలక్ష్మోదరి గారు అయితే కనుక బాబు ఎంతవరకు పని వచ్చింది అని, మరి మా మేనమామ అయితే కనుక ఇది మీకు తర్వాత వీడియో క్లిప్ చూపిస్తాం కొన్ని ఒక 5-10 నిమిషాలు. దానిలో అయితే ఇది ఒకప్పుడు ఎలా ఉండేదో రామకృష్ణ గారు ఇదంతా జంగిల్, ఆయన చూసినప్పుడు నడవడానికి కూడా ఇది ముళ్ళపోదాం. ఈరోజు వంటల కొరకు ఏవైతే పొలలో వంటలు చేస్తున్నామో ఈ స్థలంలో ఉన్న పొలలు, ఆ పొలంతోటే ఈరోజు చర్చ్ ఓపెనింగ్ కొరకు మరి భోజనాలు వండడం జరుగుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, అలాంటి ప్రదేశాన్ని దేవుడు ఇది ఒక పరిశుద్ధమైన స్థలంగా, దేవునికి మహిమకరమైన స్థలంగా దేవుడు మార్చాడు. అందుని బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి క్లుప్తంగా ఈ సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడి మాటలు దీవించుగా. ఈ సమయంలో పాస్టర్ గారు 2-3 మాటలు సాక్ష్యం చెప్తారు. ముందుగా యేసయ్య వందనాలు చెల్లించుకుందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు, సేవకులకి నా వందనాలు, పెద్దలందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యగారు చెప్పినట్లుగా మా జీవితంలో ప్రతిదీ ఆయన క్రమముగా జరిగించాడని నేను చెప్పగలను. ఎందుకంటే నేను ఒక్క మాటే చెప్తాను. మా వివాహం జరిగిన తర్వాత ఎన్ని పరిస్థితులు వచ్చాయో దేవుడికి తెలుసు. అయినప్పటికీ నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు ఏదైతే నేర్పించారో అది మాత్రమే నేను పట్టుకొని ముందుకు నడిచాను. అది నాకు నా తల్లిదండ్రులు నేర్పించారు. అలాగే మా అన్నయ్య వదిన కూడా వచ్చారు ఇక్కడికి. మీకు వాక్యం చెప్పబోయే పాస్టర్ గారు. అయితే నేను చెప్పేది ఏంటనంటే, దేవుడు ఇన్ని కార్యాలతో ఒక కార్యం మాత్రం నా జీవితంలో నేను మర్చిపోలేను. నా పెద్ద పాప పుట్టినప్పుడు నేను అనుకోని పరిణామంలో నేను చనిపోతానని అనుకున్నప్పుడు దేవుడు మరలా నన్ను బ్రతికించాడు. అప్పుడు నేను సజీవ సాక్ష్యం నేను చెప్తాను. ఇక్కడికి వచ్చిన ఫాదర్ గారు మాతో అన్నారు, మీ పరిస్థితి ఇక్కడ అసలు బాగోలేదు తమ్ముడు, మీరు ఏదైనా ఆలోచించవచ్చు కదా అని అన్నప్పుడు నేను పాస్టర్ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నాం. నువ్వు ఎందుకైతే జతపరిచి ఇక్కడ తీసుకొచ్చావో అది నీ ప్రణాళిక ఉంది కనుక అది జరిగే వరకు నువ్వు ప్రాణం పోయినా ఇక్కడే ఉంటావు అని మేము నిర్ణయం తీసుకున్నాము. మరి దేవుడు ఈ దినాన్ని రుజువు చేశాడు. అదే కాకుండా మధ్యలో మాకు చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యాన్లోంచి మేము ఇద్దరిని ఇంత భారీ మనుషులము ఒక గీత కూడా తగలకుండా ఆ వ్యాన్ డోర్లోంచి మేము బయటికి రాగలిగి
మరలా దేవుడు మాకు ప్రాణాన్ని పోస్తాడు. నేను అప్పుడు మరలా అన్నాను, తండ్రి ఇది నా ఊపిరి ఉందంటే నీ యొక్క గొప్ప ప్రణాళిక ఉంది, అది నువ్వు రుజువు చెయ్యు ఈ గొడిచెల గ్రామంలో. నీవు నీ కార్యమును నీ ప్రజలకు తెలియచేయి తండ్రి. మేము పడిపోయిన స్థితి, ఒంటరైపోయి మాకెవ్వరూ ఆధారం లేదన్నప్పుడు దేవుడు ఒక్కడే ఆధారం మాకు. మాతో పాటు మా విశ్వాసం, ఇందాక అయ్య గారు చెప్పినట్లుగా ఎన్ని పరిస్థితులు వచ్చినా అమ్మగారు మనం ప్రార్థన చేసుకుందాం, దేవుడు సహాయం చేస్తాడు. మాతో పాటు ఉన్నారు. ఇది నేను ఒక్కటే ఆలోచన చేస్తాను, నేను ఒకరోజు ఆలస్యం చేస్తే నా బిడ్డలు ఒకవేళ మందిరంలో అడుగు పెట్టకపోతే ఇది వ్యర్థం కదా. ఇది ఎలాగున్నా పర్వాలేదు, గోడలు ఉన్నాయి, పైన నీడ ఉంది, మేము ఆరాధన చేసుకోవడానికి ఈ సంవత్సరంలోనే అడుగు పెట్టాలని మా అభిలేషుకు చెప్పినప్పుడు వెంటనే 20 రోజుల్లో మాకు ఇది సుందరంగా తయారు చేసి ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇదంతా దేవుని మహిమార్థంగా జరిగించిన దేవుడు. ఇందాక విజయ్ కుమార్ గారు కూడా చెప్పినప్పుడు నాకు ఒక్కసారిగా అవును ప్రభు అని ప్రణాళిక ఉంది, ఇది మా నిర్ణయం కాదు, నీ నిర్ణయం. మరి మా జీవితాల్లో నేను అంటాను కదా, ఈ రోజున వచ్చిన మీ అందరికి కూడా మనం ఒక కుటుంబం. మిమ్మల్ని మేము వచ్చి పిలవగలిగామంటే మీరు మా కుటుంబము కనుక, మా కష్టాలు మా బాధలు తెలిసిన వారు అయితే మా అందరి కొరకు, మా కుటుంబం కొరకు అంటే మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకుంటున్నాము. ఈ గృహంలో దేవుడు అద్భుతంగా ఈ మందిరాన్ని ఆఖరి అవ్వచ్చు, చివరి అవ్వచ్చు, ఎడారి అవ్వచ్చు, కానీ దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. దాన్ని నిర్మించుకున్నాడు కనుక, దాన్ని నడిపించగలిగిన దేవుని కలిగి ఉన్నాము కనుక ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. మరి అలాగనే మేము పడిపోయిన స్థితిలో మా తండ్రి గారు మొదటిగా అంటారు ఎప్పుడు, అమ్మ నువ్వేం భయపడకు. అలాగా దేవుడు నా తల్లిదండ్రులు నా వెనకాల పెట్టారు. నా అత్తవారి కుటుంబాన్ని, నా కన్నవారి కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా నా చుట్టూ వారు ఉంటూ మరి నన్ను ధైర్యపరుస్తూ మనందరం కలిసి స్తుతించడానికి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నా బిడ్డలకు కూడా మేము ఎంత శ్రమ పడతామో, మేము ఎప్పుడు కూడా పిల్లలు వదిలేసి 10 గంటలకి ఒక్కొక్కసారి 12 కూడా అయిపోద్ది. నా కూతుర్లు ఇద్దరు కూడా అమ్మ జాగ్రత్తగా రండి, కంగారు పడొద్దని చెప్తా ఉంటారు. అటువంటి ధైర్యాన్ని నాకు దేవుడు, అంత అందమైన కూతుర్లు ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చిన దేవుడు ఎంతో గొప్పవాడు. మరి మనందరము కూడా రాబోయే దినాల్లో ఇది సుందరంగా, ఇంత సుందరంగా ఇచ్చిన దేవుడు తన మహిమార్థంగా వాడుకుంటాడు. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. అందరిని ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున యేసు నామములో ప్రతిష్ఠిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు దీవించుగాక. గొడిచెర్ల గ్రామంలో ఒక చిన్ని పెంకుటిల్లులో నిట్లా కొండమ్మ గారి గృహంలో పిల్లలతో ప్రారంభించిన పరిచర్య దాదాపు 15 సంవత్సరములు అదే స్థలములో ఆరాధన జరిగించబడింది. 2020లో ఎక్కడా చోటు దొరకని కారణంగా ఇంటి వద్దనే ఆరాధన జరిగించబడింది. ఆ తదుపరి 2023లో దేవుని ప్రణాళిక మేరకు వెలగా ఎస్తేర్ రాణి గారి స్థలము వారి కుమారులచే సేవకులకు ఇవ్వబడినది. కన్నీటిలో 2024 ఏప్రిల్ 5న పునాది రాయి వేయబడినది. తదనంతరం కొన్ని రోజులకు పని ప్రారంభించబడింది. నిన్నటి గాయం రేపటి సాక్ష్యం, నీ
అయితే తమ తల్లిగారు చెప్పినట్లుగా మెలగా శ్రీనుగారు ఈ మందిరము కొరకు ఇచ్చిన మాటను నెరవేర్చారు. ఆఖరికి 2025 డిసెంబర్ 30 నాటికి ఈ మందిరము ఇలా ఈనాటికి నిర్మించబడింది. దీని కొరకు నల్లల కృష్ణ గారు కొంతమంది పెద్దలు కూడా సహకరించారు. దీనంతటి కొరకు ప్రార్థించి సహకరించిన వారు గుడిచార్ల, దోసలపాడు, చేరికొత్తూరు, అమ్మాచీపేట సంఘ సభ్యులు మరియు రమాదేవి ఎంఆర్ఓ మేడం గారు యొక్క ప్రార్థన, ప్రోత్సాహం మరియు పాస్టమ్మ గారి యొక్క తండ్రి గారు, పాస్టర్ గారి యొక్క మేనమామ గారు మరియు కుటుంబ సభ్యులు ఎంతో సహకరించారు. పాస్టర్ కె తిమోతి గారు బైబిల్ తర్ఫీదు అనంతరం 2005లో దేవుని దర్శనము మేరకు గుడిచార్ల గ్రామమునకు శూన్యముగా వచ్చారు. సంవత్సరం వెంబడి సంవత్సరం క్రిస్మస్ మరియు చర్చ్ కార్యక్రమాలలో దేవుడు అభివృద్ధినిచ్చారు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో అనుకోని పరిణామాలు ఎదురైనప్పటికీ మాట ఇచ్చిన దేవుడు విడిచిపెట్టలేదు. 2021లో సేవకులు ప్రయాణము చేస్తుండగా ఘోరమైన యాక్సిడెంట్ అయినప్పటికీ దేవుడు తన హస్తాలతో కాపాడి సజీవంగా ఇరువురికి తన సేవ కొరకు మరో జన్మనిచ్చారు. (2022లో సేవకులు తీవ్రమైన అస్వస్థతకు గురైనప్పుడు దేవుడు తన ఉచితమైన కృపచేత ఆపరేషన్ లేకుండా స్వస్థతనిచ్చారు. చేతిలో ఉన్నదంత శూన్యము, దర్శనం మాత్రమే నా సొంతము. చేతిలో ఉన్నదంత శూన్యము, దర్శనం ఇచ్చినాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. దర్శనం ఇచ్చినాతో నడిచితివి, సిగ్గుపరచక నన్ను హెచ్చించితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు,
కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. కోరుకున్నదంతయు నాకిచ్చితివి, అధికమైన దీవెనతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి, ఎడలేని కృపతో నన్ను నింపితివి. లేమిలో విడువక నన్ను నడిపితివి యేసయ్యా, ఎడలేని కృపతో నన్ను నింపితివి. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును, ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాచును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును, ఇంతవరకు కాచిన కృప ఇక ముందు కాచును. ఇంతవరకు నడిపిన కృప ఇక ముందు నడుపును, ఇంతవరకు కాచిన కృప ఇక 2023లో సేవకునికి డీకెన్ ఫాదర్ అభిషేకమును అనుగ్రహించగా, మరలా 2025లో రెవరెండ్ ఫాదర్ అభిషేకమును ఇచ్చి సేవకునికి దేవుని అత్యున్నతమైన ఆధిక్యతను ఇచ్చారు. కడవరకు చేయి విడక నడిపించువాడవు. నీవు ఉన్నవాడవు, మేలు చేయువాడవు, కడవరకు చేయి విడక నడిపించువాడవు. ఆయన ఇంతవరకు కార్యక్రమంతో నడిపించున్నారు. ఇదిగో ప్రభా, దేవచనులు రెవరెండ్ ఫాదర్ తిమోతి గారిని బట్టి, పద్మ గారిని బట్టి, ఆయన కుమార్తెను బట్టి అన్నారు. ఆయన సంఘమంతా నేను మీ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రభా, నీ పూర్ణ అభిషేకముతో నింపండి. ఇదిగో ప్రభా, బలమైన సాధకులుగా వినియోగించుకోండి. అనేక మందిరమునైనా అనేక మందుకునైనా శాంతికరంగాను నెమ్మది కలిగించగలగాను దీవెనికరంగా మలచబడతాం దేవానికి అన్నారు. అనేకమైన బంధకాలు వృధులకు సహాయం చేయబడతాం దేవానికి అన్నారు. అనేకమైన కుటుంబాలు కనుటకు సహాయం చేయబడతాం దేవానికి అన్నారు. ఇంకా మందిరం ఇంకా ఎంత బాగున్నది ప్రభా. ఆయన పూర్తి నిర్మాణంలో కావలసిన ఆర్థికమైన వనరులు దాతలు మీరు సమకూర్చండి తండ్రి. ఆయన నీ సేవకులైనా బలపరచండి, ధైర్యపరచండి. అయినా వారికి కావలసిన ఆరోగ్యాలు ఆర్థికమైన ప్రతి ఒక్క వనరులు మీరు సమకూర్చి ఆశీర్వించబడతాం దేవానికి అన్నారు. ఇంకా నిబిట్టునైనా ఎక్కడికైతే వెళ్తున్నారో వారి చుట్టూనైనా కీర్తన 34:7 ప్రకారం నీ కంచె కాపలా ఉంచినాయన నీ అభిషేకంతో నింపి వారి పాదములు నీ పాదములు, హస్తములు నీ హస్తములు, వారి నోటి మాట ఉంచినాయన గొలమైన సత్యంగా అనేక మందికి దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని ఆయన వచ్చి ప్రతి బిడ్డలు కూడా దీవించమని యేసు నామమున అడుగుతాం తండ్రి. ముందుగా యొక్క చర్చ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి దైవజనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి ప్రముఖులు, ఫాదర్స్ అందరూ కూడా, మా యొక్క మహేష్ బాబు గారు అంటే త్రిమూర్తి గారు పద్మావతి దంపతులు పిలుపు మేరకు ఇచ్చేసినటువంటి ప్రముఖ అతిథి రిటైర్డ్ తహసీల్దార్ వారు మేడం గారు నాకు సుపరిస్థితులు గౌరవనీయులు రమాదేవి గారికి, అలాగే ఈ చర్చ్ ఫాదరు మహేష్ బాబు గారు, మోహి గారు, పద్మావతి అమ్మగారు
తండ్రి గారైనటువంటి మా గురువర్యులు సాబీల్ గారికి, అలాగే రెవరెండ్ ఫాదర్ రాజ్ కుమార్ గారికి, సుచరిత మేడం గారికి, అలాగే పద్మరాజు గారికి, అలాగే ఫాదర్ రత్నరాజు గారికి, అలాగే ఈ యొక్క వేదిక మీదైనటువంటి నా కుమారుడు సమానుడు దొరబాబు గారికి, నా ప్రియ శిష్యుడు నా వెంటే ఉండి ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. స్వర్గీయులు శ్రీమతి వెలగా సుబ్బయ్యమ్మ గారు అంటే ఇస్తేర్ రాణి గారు జ్ఞాపకార్థంగా వారి కుమారులు శ్రీనివాస్ గారు, వారి కోడలు పద్మావతి గారు, అలాగే కుమారి గారు ఈ యొక్క స్థలాన్ని చర్చి నిర్మాణం కోసం వారి అమ్మగారు ఇచ్చినటువంటి మాటని అనుసరించి ఈ యొక్క స్థలాన్ని వారికి చర్చి నిర్మాణం కోసం కేటాయించడం జరిగింది. అయితే ఈ స్థలం వారిది అయినప్పటికీ కూడా ఈ స్థలం ఇక్కడికి రావడానికి, ఈ యొక్క స్థలంలో ఈ మందిరం నిర్మాణం చేయడానికి నేను చాలా కృషి చేశాను. అయితే ఈ యొక్క నిర్మాణం ఇక్కడ కాకుండా వేరే ప్లేస్లో జరగాలి, అక్కడ ఏదో ఇవ్వాలి అని చెప్పేసి అని కొంత అమౌంట్ పే చేద్దామో, వారు ఎక్కడ కొనుక్కుని ఎక్కడొక్కడ కడతారని చెప్పేసి అనుకున్నారు వారు. కానీ నేను దానికి అంగీకరించకుండా మీ యొక్క స్థలంలోనే ఈ నిర్మాణం జరిగినట్లయితే మీ యొక్క అమ్మగారు ఎక్కడున్నా సరే ఈ యొక్క మందిరం ద్వారా వారికి ఆత్మశాంతి చేకూరేలాగా ఇక్కడి నుంచి భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వారికి అందుతాయి. మీ యొక్క స్థలంలోనే నిర్మాణం జరగాలని చెప్పేసి నేను సంకల్పించి, ఇది ఒక అడవిలాగా ఉంటే ఇదంతా కూడా తుప్పలవి నరికించి ఈ స్థలాన్ని 2 చెట్లు కులిపించి వారి నిర్మాణం కోసం, చర్చి నిర్మాణం కోసం వారికి అందజేయడం జరిగింది. అలాగనే ఈ నిర్మాణానికి మన త్రిమూర్తి దంపతులు ఎంతో శ్రమించి నిర్మాణం చేపట్టినప్పుడు వారికి అండగా సహసరి పాస్టర్లు కానివ్వండి, దైవజనులు కానివ్వండి, మీ సంఘ సేవకులు అవనివ్వండి, తోడ్పాటును అందించి ఈ నిర్మాణానికి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ సభాముఖంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ చక్కటి వాతావరణంలో ఈరోజు ఈ చర్చ మందిరాన్ని మనందరి పెద్దల చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం చాలా సంతోషమైనటువంటి శుభ పరిణామం. దైవజనులారా, మనము ఇష్టమైనటువంటి దేవుళ్ళని మనం పూజించుకుంటాం. అలాగని ఏ దేవుడిని కూడా మనం ద్వేషించకూడదు. ఎవరికి నచ్చినటువంటి భగవంతుని వారు కొలుసుకుంటారు. ఎవరైనా సరే దేవుడు ఒక్కడే, మనల్ని నడిపించినటువంటి భగవంతుడు చాలా గొప్పవాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క చర్చి నిర్మాణం ఎంతవరకు వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మీ వంతు సహకారంగా దీన్ని ఇంకా అభివృద్ధి పదవులో నడిపించేటట్లుగా మీ యొక్క వచ్చినటువంటి మీ చేతికి తగినటువంటి ఎంతో కొంత సహకారం మన యొక్క త్రిమూర్తి దంపతులకు అందజేయాలని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ చక్కటి వారు కూడా 2 మాటలు శుభాలు చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. మా చిన్నాన్నగారి రామకృష్ణ గారి నన్ను కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానించినందుకు తిమోతి వారి దంపతులకు నా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి పేరు చెప్పడానికి అయితే సరిపోతుందండి. ఈ స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను.
పాస్టర్ గారు తిమోతి గారు వచ్చి 20 సంవత్సరాలు ప్లస్ అవుతుందమ్మా. ఆ రోజుల్లో ఆయన సామాన్యమైన మనిషిగా వచ్చారు. ఆయన అటువంటిది మన గ్రామంలో అటువంటి వ్యక్తి మన గ్రామంలో అందరినీ కూడా ప్రేమగా అభిమానంగా పలకరించుకుంటూ వెళ్ళిన వ్యక్తిలో ఆయన ఒకడు. నేను చాలా మంది చూశాను కానీ అది లేదు. కానీ వేరే గ్రామం నుంచి వచ్చి మన ఊరు వచ్చి 20 సంవత్సరాలు కష్టపడి ఒక గృహాన్ని ఏర్పరచుకున్నారు. కానీ సామాన్యమైన విషయం కాదు. వేరే గ్రామం నుంచి వచ్చి మన గ్రామంలో ఒక గృహాన్ని ఏర్పరచుకున్నారంటే అది ఒక సాధ్యమైన పనమ్మా. అందువల్ల మేము 2024లో మన సంఘ సభ్యులకు ఒక మాట ఇచ్చాను. ఎవరికైనా గుర్తుందా లేదో కానీ అదే నిట్లవాళ్ళ దొడ్లో 2026 కల్లా ఒక చర్చ్ ప్రారంభించే అవకాశాన్ని ఏర్పాటు చేస్తాం రామకృష్ణ గారు నేను ఒక మాట ఇచ్చాం మీకు. అది గుర్తున్నవాడు ఎవరన్నా అంటే చేతులు ఎత్తండి. అది కానీ ఈ చర్చ్ ఏంటంటే మన ఊరు స్టార్టింగ్లో శివాలయం తర్వాత ఏర్పాటు చేద్దామని ఒక పెద్ద ఆయన అడిగాం. అడిగితే ఆయన స్థలం ఓకే అన్నారు. రామకృష్ణ గారు నేను వెళ్ళి అడగడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ కొంతమంది అంటే పేర్లు తెలిసి చెప్పకూడదు, కొంతమంది ఆయన ఇబ్బంది పెట్టారు. దొరబాబు గారు ఏమనుకోకండి ఇంకా నేను ఇవ్వలాను అని. అది ఎందుకన్నారండి అది తర్వాత నేనేమనంటే మీరు నా శ్రీని గారు వాళ్ళ అమ్మగారు ఒక మాట అన్నారండి పాస్టర్ గారితో. ఆయన తను నేర్చుకున్న టైంలోను చర్చికి స్థలం ఇవ్వరా బాబు శ్రీనివాస్ అనేసి వాళ్ళ అబ్బాయికి చెప్పిన మాట ఉండిపోయి మరి శ్రీనివాస్ గారు ఏంటంటే ఆయన వేరే వేరే కార్యక్రమాలు ఉంటారు. ఖాళీ ఉంటుంది. రామకృష్ణ గారు తోడేసుకుని చిన్న గారు అక్కడ అవ్వలేదు కాబట్టి మన శ్రీని గారు వాళ్ళ అమ్మగారు ఇచ్చిన మాట గారు శ్రీని గారిని మోటివేట్ చేద్దామనేసి రామకృష్ణ గారు నేను ఫస్ట్ వెళ్ళి బావగారు ఇది సంగతి ఒక మాట ఇచ్చారు కాబట్టి అమ్మగారు నేను అనుకున్న ప్లేస్ అవ్వలేదు, మాట తీసిన వాళ్ళు అవుతారు కాబట్టి అమ్మగారు ఇచ్చిన మాట ఉంది కాబట్టి ఇక్కడ చర్చి మీ ప్లేస్లో చర్చి కడితే బాగుంటుంది అనేసి అంటే ఆయన కూడా కుటుంబ సభ్యులు ఆలోచించుకొని ఓకే అల్లుడు ఇస్తాననేసి ఆ మాట ఇచ్చారు. ఆ మాట పాస్టర్ గారు కూడా తిరిగిపోతే పాస్టర్ గారు కూడా కష్టపడి ఆయన దగ్గరికి తిరగడం జరిగింది. ఆఖరికి 2026 అవ్వకుండానే 25లోనే మన చర్చి ప్రారంభం అయిపోయింది. అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. కానీ ఈ చర్చి కూడా చాలా కష్టపడ్డారు. ఇక్కడ సంఘ కాపరి ఒక సంఘాన్ని నడిపించడం అంటే అది మామూలు విషయం కాదు. అది చేసిన వాళ్ళకే తెలుస్తుంది. అంటే కొంతమంది అన్యులు అనుకుంటారు ఏదో అమెరికా నుంచి అదే డబ్బులు వచ్చేస్తున్నాయి, పాస్టర్లు అంటే ఏదో చేసేస్తున్నారు ఏదో కొంతమంది అపోహ ఉంటుంది. దైవ సేవ చేయడం అంటే కత్తి మీద సావాలంటది. అది 20 సంవత్సరాల నుంచి చిన్న యవ్వన వయసులో వచ్చారు ఆయన. ఎట్లా లేదో నేను అప్పుడప్పుడు ఫోటోలు తీయించుకునేవారు. ఆ వయసులో వచ్చి సేవ చేయడం అంటే ఎప్పుడు ఇంత మచ్చ 20 సంవత్సరాలు అవుతుంది కానీ తిమోతి పాస్టర్ గారు ఇలా పలానా వాళ్ళు అన్నారని చేశారని ఇంత మచ్చ కూడా లేకుండా మంచి ముత్యముల 20 సంవత్సరాలు ఘన విజయంగా పూర్తి చేసుకున్నందుకు మా బావగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే స్థలం ఇవ్వడం అన్నది ఒక ఎస్తేరామ్ గారు దేవుడు నమ్ముకున్న వెనకాల ఫ్యామిలీ స్థలం ఇవ్వడం అన్నది చాలా ఆశీర్వాదకరం. వాళ్ళ పిల్లలు తరతరాలు శోభరాజు గారి కుటుంబం వర్ధిల్లాలని ఈ సభాముఖంగా ఆవులు కూడా నా తరఫున నాకు కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఈయన నా సభాముఖంగా ఒక విషయం చెప్పాలి. నా తరఫున ఆయనకి ఎటువంటి హెల్ప్ చేయలేకపోయాను. ఈ సభాముఖంగా ఆయన క్షమించాలని అది కూడా నేను కోరుచున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ చర్చి కట్టడానికి అయినా చాలా ఇబ్బందులు పడ్డారు. మొన్నే ఒక 3 years బ్యాక్ ఇల్లు కట్టారు. వెంటనే 2 పిల్లలు మెచ్యూర్ అయ్యారు. ఒకసారి ఆలోచించండి, మనందరం కుటుంబాలు నడిపిన వాళ్ళు ఇల్లు కట్టినారు. 3 years బ్యాక్ హౌస్ కట్టారు, 2 పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్ చేశారు. మళ్ళీ వెంటనే చర్చి కట్టడం అంటే ఏమి మన దగ్గర డబ్బులు ఉంటే ఏదో చేయొచ్చు. ఏమో డబ్బులు లేని పరిస్థితిలో మళ్ళీ ఒక 3 సంవత్సరాల గ్యాప్లో ఎన్ని చేయాలంటే మామూలు విషయం కాదు. అది దేవుడి సంకల్పం. దేవుడు తలుచుకుంటే దేవుడి కార్యక్రమం ఏదన్నా సాగేదే కానీ ఆగేది కాదు. కాబట్టి దేవుడికి ఏది అసాధ్యం కాదని మరొకసారి దేవుడు నిరూపించాడు. కాబట్టి ఈ సంఘస్థులు అందరూ ఏ కార్యక్రమం కూడా సంఘంలో పెద్దలు కానీ గ్రామస్తులు కానీ సంఘ సభ్యులు కానీ అందరూ సహకారం ఉంటేనే ఆ పని పూర్తవుతుంది. అందులో ఎవరు సపోర్ట్ చేయకపోయినా చాలా ఇబ్బందులు వస్తాయి సేవా కార్యక్రమాలను. కాబట్టి
అందరూ భోజనాటం అయిపోతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి స్థానిక సంఘాపురులకి, అలాగే మా ఇద్దరు ప్రసన్న గారు మర్చిపోయారు, నా స్థానిక నా కాపురు అయ్యగారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, గ్రామ పెద్దలకి అలాగే మరి సంఘ బిడ్డలందరికీ చెప్పాడు మజీపేట సంఘం బిడ్డలందరికీ వందనాలు. గడిచేళ్ళ గురించి చెప్పాలంటే చాలా పెద్దగా చెప్పాలి. ఇక్కడ స్థలం అనేది చాలా చాలా కష్టపడు. నేను 84లో నక్కపల్లి జాయిన్ అయ్యాను. గడిచేళ్ళకి ఎప్పుడు హిస్టరీయే, అన్నిటిలో ఎక్కువ వాటర్ ట్యాక్స్ ఉంటుంది ఈ ఊరికి, అంటే పెట్టలేదు అనమాట. అందువల్ల ఇక్కడ బయట ల్యాండ్ రావడం చాలా కష్టం. సేవకుడు ఈ సేవకుడిని మాకు ఎలా పరిచయం చేశారంటే మోష్ గారు పరిచయం చేశారు. మేము బిలీవర్స్ అండి, మా సహోదరుడు ఈయన గుడిచెర్లు పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటిగా తీసుకొచ్చాడు, తర్వాత ఆయన సత్యమని తీసుకొచ్చాడు. అది చూసినట్టు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈయన బ్లాక్ అండ్ టీవీ టైప్లో ఉండేవారు ఇద్దరు. మరి సేవకుడు అంటే చాలా, అంటే ఆయన చదువుకుని బీకామ్, ఆవిడ బీటెక్ చదువుకున్నారు, ట్రిపుల్ ఈ చేశారు. చాలా మంచి ఉద్యోగం రావాలి ఇవిడికి అనుకుని చాలా ఆశ్చర్యిస్తాను. ఎందుకంటే దేవుని దగ్గర వడంబడికి ఉంటాయి ప్రతి మనిషికి. ఆ వడంబడికను బట్టి దేవుడు ఇంతగా దీవించాడు. అంతగా దీవించాడంటే మరి పాస్టర్ గారు మందిరం కట్టాలన్నారు, వీళ్ళు కట్టుకున్నారు. పిల్లలు ఫంక్షన్ కూడా చాలా ఘనంగా చేశారు. మళ్ళీ మందిరం మొదలు పెడుతున్నారు. పెట్టింది ఎంత ఆయన ఇదే అపార్ట్మెంట్ వేసేది, స్థలం రిజిస్ట్రేషన్ అవ్వలేదు. చాలా బాధ వేస్తుంది. చాలా డబ్బులు ఖర్చు పెడతారు రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో లేవు, ఇప్పుడు రోజులు వేరు. ఎట్లాగా పాస్టర్ గారు ప్రసాద్ చెప్పాడు ఇలాగ జరిగిందని. నేను ప్రార్థన చేసేదాన్ని, కానీ మనసు ఎవరో నష్టపోయినా చూసే శక్తి మాత్రం నాకు లేదు. మొదటి నుంచి నా దగ్గర 5 శాఖలు వచ్చారు. 5 శాఖలు మందిరం లేకుండానే వచ్చారు. 5 ఈయన 5 అయినా నేను కూడా దేవుడి మందిరం ఇచ్చాను. అందరూ కూడా చాలా బలమైన చర్చలు కట్టుకున్నారు. దేవునికి వందనాలు. మరి ఆ రోజుల్లో కూడా బెత్లెహేంపురంలో ఆయనకి స్థలం ఎక్కడిచ్చారు? పశువుల పార్కులు ఇచ్చారు. నిజమే, ఇక్కడ ఉన్న స్థలం మరి నేను ఊహించింది అది. మరి గ్రామస్తులు నాకు స్థలం చూసిన వెంటనే అనుకున్నాను చాలా మంచి. నాకు దగ్గర వచ్చిన శాఖలకి ఒకసారి చాలా కోప్పడుతూ ఉంటాను. ఆ డబ్బులు వేస్ట్ కదా అని కోప్పడి నేను ముందు మందిరం రిజిస్ట్రేషన్ చేసి ఆ పేపర్లో దీవించేది నేను అనుకున్నాను. నేను చాలా దానికి అందరికీ కావాలంటే తప్పలేదు అని ఒక మాట చెప్పారు అయ్యా పాస్టర్ గారు. ఇప్పుడున్న దినాల్లో తల్లిదండ్రుల మాటలకు లోబడతలేదు. మీ చర్చిలోకి వచ్చిన ప్రతి పిల్ల ఇస్తారు. ఎందుకంటే బాలుడు నడవలసిన మార్గం వాడికి బోధించినప్పుడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తలుపాడు. సండే స్కూల్ చాలా చక్కగా నిర్వర్తించడం దేవుడి పాస్టర్ గారికి గ్రామాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి అలాగే మరి సంఘ బిడ్డలు కూడా విస్తారంగా అంటే కొంతమంది శోధించినట్లయితే ఆకాశం నుంచి పట్టుదలని ఇస్తారు అని అటు దేవుడు మనం అందరినీ దీవించింది. నిజంగా మరి గ్రామస్తుల్లో ప్రతి విషయంలోనే నిజంగా చేసిన మేలు మనం మర్చిపోవాలి. దేవుడు ఇలా చేసిన మరి సేవకుడు సేవకురాలు చిన్నపిల్లలు విడిచిపెట్టి 2-3 రోజులు ఆపండి. నన్ను ఎంతగానో అమ్మ ఆయనే ప్రభు అని యేసు, ఆయన పేరు ఇమ్మానుయేల్ అనగా దేవుడి మీద తోడే అన్నాడు. ఇక్కడ అందరికీ 2 minutes అండి.
అయిన వెంటనే చేయబడ్డానికి ఇది ఏదో ఒక రాత్రి, ఒక పగలో, ఒక నెలలో, ఒక సంవత్సరం ప్రయాసపడిన ప్రయాస కాదు. సంవత్సరాల తరబడి ఒక సేవకుడు వారి కుటుంబం ఈ గ్రామం కొరకు దారిపోయడానికి సిద్ధపడినటువంటి ఒక సమయం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక సాక్ష్యం చెప్తూ చాలా విశ్వాసంతో ఈ పనిని ప్రారంభించామని చెప్పారు. ఇంకా మందిరానికి చాలా పని మిగిలి ఉంది. అలా పైకి చూడండి, ఫ్యాన్లు ఉన్నాయా చర్చిలో? ఎన్ని ఫ్యాన్లు పడతాయి? అవగాహనగా చెప్పండి, ఎన్ని ఫ్యాన్లు పడతాయి? ఎన్ని 5 పడతాయి అన్న వాళ్ళు అందరూ. మీరు ఎన్ని ఫ్యాన్లు ఇస్తారో చెప్పండి ఒకసారి. మీరు ఒక ఫ్యాన్ ఇస్తారు, ఒకసారి లేచి నిలబడండి, ఒకసారి లేచి నిలబడండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. అవకి 2, 3, ఇంకా 4, ఇంకా 5 వాళ్ళ పేర్లు రాసుకోండి. 5 ఫ్యాన్లు మీకు రాబోయేటువంటి 2026 సంవత్సరం జనవరి నెలలో వస్తాయి. మీరు కంగారు పడద్దు, కరెంట్ వచ్చిన తర్వాత ఇవ్వండి. మీ పేరిట అనేక మంది బిడ్డలు తీసుకొచ్చినప్పుడు అర్పణలన్నింటిని బట్టి నీకు వదలాలి. వీటి మీరు పరిశుద్ధపరచండి, సేవార్థమై మహిమార్థమై వాడుకోండి. ఆయన వారి యొక్క హస్తాలు గుప్పిళ్ళు ఇప్పుడు దానికంటే 30 60 100 ఫలింపు చేసి మేలు కొరకు బిడ్డలందరినీ కూడా 5 సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషము. నాకు గంటన్నర సమయం ఇచ్చారు. సిద్ధం అందరూ. నాకు తెలుసు చాలా ఆలస్యమైంది. చాలా కొద్దిసేపట్లోనే, చాలా తక్కువ నిమిషాల్లోనే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందిస్తాను. కొద్ది క్షణాలు ఓపికపడాలి ఆశపడుతున్నాను. వాక్యం మొత్తం కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా దేవజనులు మమ్మల్ని ఆహ్వానించిన తిమోతి గారు, పద్మ గారుకు, దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాము. అలాగే అధ్యక్ష వహిస్తున్న ఫాదర్ గారికి, అలాగే వచ్చిన సేవకులందరికీ, అలాగే మాకు తండ్రి సమానులు సమయాలు పాస్టర్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. చాలా విషయాలు చెప్పాలని వచ్చాను కానీ ఆ సమయం సహకరించట్లేదు. కానీ మొదటిగా ఈ స్థలం ఇచ్చిన తల్లి గారి కుటుంబము, ఎస్తర్ గారి కుటుంబము, శ్రీనివాస్ గారి కుటుంబాలకు ప్రభు పేరిట దైవ ఆశను తెలియజేస్తాను. నిజంగా వారు ఎంతో త్యాగపూర్వకంగా యొక్క స్థలాన్ని వారు అనుగ్రహించినారు. దేవుడు వారిని దీవించిన గాక. అలాగే దాన్ని సహకరించిన రామకృష్ణ గారు, అటువంటి నాయకులు కూడా మనకు కావాల్సినది. ప్రస్తుత కాలంలో నేను చూస్తుంటాను, చాలా పల్లెటూరులో దేవుని మందిరానికంటే అసలు అవకాశం లేదు అన్న దగ్గర ఎంతో చక్కగా వారు రామకృష్ణ గారు, దొరబాబు గారు, మిగతా నాయకులు వారు తిమోతి గారికి సహకరించి చక్కగా ఈ స్థలాన్ని సమకూర్చి ఎంతో విడుదలున్నారు. వారు కూడా
ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే తల్లి గారు ఎంఆర్ఓ గారు ఇస్తే అమ్మగారు మర్చిపోయాను. అమ్మగారు కూడా ప్రత్యేకమైన రమాదేవి గారు, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామా. మీ యొక్క త్యాగపరమైన ప్రోత్సాహము వారిద్దరిని కూడా నేను ఆశీర్వదించినాను. ఇంకా మా చెల్లి పద్మ, యాక్చువల్గా మేము వైజాగ్ సిటీలో పెరిగాం కాబట్టి తను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు తన ఆశ ఏంటంటే మంచి ఉద్యోగం చేయాలని. వాళ్ళ నాన్నగారు కూడా బీటెక్ ఎందుకు చదివించారంటే ఆ రోజుల్లో ఫీజులు కట్టి చదివించుకున్నారు. ఎందుకంటే ఆయన ఎంప్లాయ్ కాబట్టి స్కాలర్షిప్లు ఏమి లేవు. సమయాల్ గారు దేవుని సేవకులకి ఇంకా సంపూర్ణ బలపడక ముందు ఆయన కొంచెము లెక్కల మాస్టర్ గారు చాలా లెక్కలు ఆలోచిస్తుండేవారు. సో పెద్ద కుమార్తెను ఖచ్చితంగా మంచి ఉద్యోగస్తులు చేయాలని, చక్కగా ఉన్నతిలో ఉంచాలని. తీరా ఫైనల్ అయింది, మాకు ఒక విషయం తెలుస్తుంది, వివాహం అని. వివాహము ఎవరు అంటే దైవజనులు ఎక్కడ పరిచయం ఈ యొక్క గోడిచేర్ల ప్రాంతంలో. ఎంతో సంతోషం వేసింది దైవజనులని. కానీ ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు మా చెల్లి ఇక్కడ ఉంటానా ఉండదని. ఎందుకంటే సిటీలో ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఉండాలంటే ఇంకొప్పుడంటే కొంచెము అంత వాతావరణం అంతా కూడా బాగుంది. ఒక 15 సంవత్సరాల క్రితం వెళ్ళాం అనుకోండి, కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు ఉండొచ్చు. కానీ నిజముగానే ఆమెను అలాగే తిమోతి గారు 20 సంవత్సరాలు ఈ ప్రాంతంలో పరిచయం చేసి ఇద్దరు కలిసి ఇద్దరు బిడ్డలకు తల్లిదండ్రులుగా అయ్యి ఇంతమందికి ఆత్మీయ తల్లి ఉన్నందుకు వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరొకసారి వారిని చెప్పలు కొడతా ఉన్నాం. దేవుడు దీవించిన కాక ఆమేన్. ఈ యొక్క సమయంలో ఒక విషయాన్ని ముగిస్తాను, నేను వాక్యానికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఎంతమందికి పెట్టుబడి పెడతారో నాకు తెలియదు, కానీ ఇందాక దైవజనులు కూడా తెలియజేస్తున్నారు. మా నాన్నగారు చాలా డబ్బులు మా మీద పెట్టుబడి పెట్టారు. ఇంచుమించుగా కొన్ని కోట్లే మా మీద డబ్బులు దాశారు. అవి మేము ఎంత తిన్నా తరగనంత ధనం. 3వ అధ్యాయము 7వ వచనము, నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వచనంలో, అంతటా మోషే గుడారమును తీసి పాలెం వెలుపలకు వెళ్ళి పాలెముకు దూరంగా దాన్ని వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. యెహోవాను వెతికిన ప్రతి వాడును పాలెముకు వెలుపలకు వెళ్ళి దేవుణ్ణి ఎరిగాను. ప్రియ కుమార్తె, ఇక్కడ ఎంతమంది ఈ యొక్క బిలీవర్స్ ఈస్టర్న్ చర్చ్ యొక్క విశ్వాసులు, తిమోతి పాస్టర్ యొక్క సంఘ విశ్వాసులు నాకు తెలియదు. కానీ మీరు అనుకోవచ్చు, మా ఇంటికి మందిరం ఎలాగుంది ఇప్పుడు. కొంతమందికి ఒకవేళ గోడ పక్కన ఉంటుందేమో, కరెక్ట్గా పాస్టర్ గారు హల్లెలూయా హల్లెలూయా అనగానే వెంటనే గోడ దూకొచ్చి ఉంటారు. విన్నాల ఇప్పుడు ఏం చేయాలి? అలా అవుతుంది అంటారా? అవదు కదా. పాస్టర్ గారు సౌండ్ వినపడదు. ఎక్కడ ఉంటారు? నీళ్ళు ఎక్కడ ఉంది? చాలా దూరం ఉండొచ్చు, మరి మంది దూరం ఉందని. కానీ ఇక్కడ ఒక మాట ఉంది, ఏంటంట, పాలెం వెలుపలకు దూరంగా మోషే గారు ఏం చేశారంట? గుడారమును పాలెముకు దూరంగా వేస్తే అక్కడ ఉంది ఏంటంట, యెహోవాను వెతికిన ప్రతి వాడు. ఇప్పుడు ఈ మందిరానికి ఎందుకు రావాలంట చెప్పండి? యెహోవాను, దేవుణ్ణి, యేసు ప్రభువుని వెతకడానికి రావాలి. హల్లెలూయా. దూరం ఉంది కాబట్టి కాలు నొప్పి, టైం అయిపోయింది, ఆలస్యమైంది కాదు. ఎందుకంట కావాలనే మోషే గారు ఏం చేశారంట? మందిరమును దూరంగా పెట్టారంట. ఎందుకంటే ఈ మందిరము ప్రత్యేకమైనది. ఈ మందిరములో ఏముంటదంట? దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడుతుంటది. ఆ ప్రకాశమయానికైతే మన పాప జీవితము చేరువలో ఉండదు. కానీ ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశించబడేలా మనం పొందుకోవాలంటే దూరమైన యెహోవాను వెతకాలి. కాబట్టి దేవునికి చేరువవ్వాలి. కాబట్టి మనం ఏమవ్వాలంట? యెహోవాను వెతుక్కుంటూ మనము
రావాల్సింది. ఎవరు అనుకోవద్దు అయ్యో చాలా దూరం అని. మేము రీసెంట్గా మందిరం కట్టినాం. మాది కూడా ఇంచుమించుగా ఊరికి దూరంగా ఉంటుంది. కానీ నేను చాలా గొప్పతనము, గొప్ప సాక్ష్యం ఏంటంటే, ఒకప్పుడు రోడ్డు పాయింట్ ఉంటే మా చర్చికి కనీసం ఒక 30% మందిని మానేస్తారు ఆదివారం పూట. 100% 30% మంది ఏంటంటే ఆటోలో దిగ్గానే మెట్లు మాట చర్చ ఎక్కిడమే. 30% మానేసేవారు. దూరం పెట్టాక 99% వచ్చేస్తున్నారు. 1% రావట్లేదు. ఎవరో ఒకరు ఇద్దరు ముసలోరు, వారు కొంచెం అనారోగ్యంతో ఉన్నారు తప్ప మిగతా అందరూ ఖచ్చితంగా ఏమవుతారంటే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అనిపించింది అంటే యెహోవాను వెదికేవారు ఎప్పుడు కూడా అది దూరమా భారమా చూడండి. అటు విధంగా మీ సంఘం ఉంటుందని నేను కోరుకున్నాను. రెండోదిగా ఈ యొక్క సంఘం లేదా దేవుని యొక్క మందిరం మనకు ఏమిస్తారు? యెహోవాను వెదికితే దేవుని యొక్క మందిరంలో ఏం దొరుకుతుంది అని చూస్తే ఒకసారి ఎఫెసీయుల పత్రిక 13వ అధ్యాయం 14 నుంచి 21 వచనాలు ఉన్నాయి. కానీ అందులో ఒక మాటనే మీకు చదివి వినిపిస్తాను. ఎఫెసీయుల పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 21లో కానీ 20వ వచనం చదువుకుందాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాడు అన్నిటి కంటెను, ఊహించిన వాడికి అన్నిటి కంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘములో తరతరములు సదాకాల మహిమ కలుగునుగాక. ఆమేన్. సంఘములో దేవుని యొక్క మందిరంలో జరిగే గొప్పతనము ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 2 మాటలు వాడబడ్డాయి. ఏంటి అంట? అడుగువాడు అన్నిటి కంటెను, ఊహించిన వాడు అన్నిటి కంటెను చేయగల సమర్థుడు. దేవుని యొక్క మందిరం, ఈ మందిరంలోకి ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో, నువ్వెప్పుడైతే నీ వేదన, బాధను, దుఃఖమును దేవునికి తెలియజేస్తావో, నీ శక్తి మించిన కంటే, నువ్వు ఊహించిన దాని కంటే దేవుడు ఖచ్చితమైన అద్భుతమైన కార్యం చేస్తాడు. ఆమేన్. దాని సాదృశ్యం ఏంటంటే మీ మందిరం. మీ పాస్టర్ గారి కింద గల దైవజనులు చెప్పినట్టుగా ఎలాంటి ఫండ్ లేదు. నేను ఖచ్చితంగా చెప్పగా కదా, ఉంటే ఇంకా భలే ఉన్నాం. లేదు కదా. అలాగని 100 ఎకరాల పొలం ఉందా? లేదు, ఏమీ లేవు. కానీ దేవుడు ఏం చేశాడు? ఈ మందిరాన్ని బహుకరించున్నాడు. కొంతమంది ధనముండి కూడా కట్టలేని వారు ఉన్నారు. కొంతమంది భాగ్యవంతులు ఉంటారు. నేను వైజాగ్ సిటీలో చూస్తుంటాను. చర్చినేమో అద్దె హాల్లో ఉంటే 2 కోట్లు 3 కోట్లు ఇల్లులు ఉంటాయి వాళ్ళకి. కానీ వాళ్ళకి ఏముండదంటే దేవుని మందిరం. ఎందుకంటే దేవుని మందిరం కట్టడం అంటే అంత సులువైన పని కాదు. అది దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క చిత్తం. ధనముంటే కాదు, ఆయన చిత్తం ఉంటే. అందుకనే దేవుడి యొక్క మందిరాన్ని అనుగ్రహించింది. ఈ మందిరాన్ని చూసినప్పుడు మన జీవితంలో గ్రహించాలంటే ఊహించిన దానికంటే ప్రభు గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఒక ఇంటిలో వచ్చాము. అది చాలా చిన్న గదులు, గడప కూడా చిన్నగా ఉండేది, లోతుగా ఉండేది. మా నాన్నగారిని తీసుకొచ్చాను. ఎవరైనా మాట్లాడితే జనాలందరూ ఇక్కడ అక్కడ ఉండి సరిగ్గా కనబడింది. ఈరోజు చూస్తారనుకోండి, నా ముఖం మీరు చూడొచ్చు, మీ ముఖాన్ని నేను చూస్తే ఈరోజు ఒకవేళ గట్టిగా మనము ఆరాధించుకున్న పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన ఈ చుట్టుపక్కల ఎవరు ఏం చేయరు మనల్ని. సౌండ్ ఆపండి, పరిశుద్ధాత్మ ఆపండి, ఎవరేమనరు. దేవుడు మనకు విశాలమైన స్థలాన్ని ఇచ్చినాడు. ఇప్పుడు ఇక్కడ కానీ మీరు ప్రార్థన చేస్తే, యెహోవాను వెతికి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్. మరొకసారి దైవజనులకు వచ్చిన వారందరూ కూడా వందనాలు తెలియజేసుకున్నాను. నా ఆలస్యాన్ని క్షమించండి. నేను అనకాపల్లి నా బండి వెహికల్ ఆగిపోయింది, దానివల్ల నేను రాలేకపోయాను. దేవుని కృప 35 నిమిషాల్లో అనకాపల్లి నుంచి మీ గోడిచేలు వచ్చాం. దేవుడే తీసుకొచ్చి అంత స్పీడ్ కనుక, కానీ ఎటువంటి యాక్సిడెంట్ తీసుకొచ్చాడు. మరొకసారి మనం క్షమించాను. దేవుడు దిగించింది కాక చేయడం జరిగింది.
ఈ క్యాలెండర్స్ ప్రార్థనాపూర్వకంగా మేము ఓపెన్ చేస్తూ ఉన్నాం. సమీర్ గారు రండి, ప్రార్థన చేసి మీరు ఓపెన్ చేయండి. స్తోత్రం దేవా, సర్వశక్తుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడివి అనువాడవి మా మధ్య మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి. నేటి దినాన మాకు అనుగ్రహించినటువంటి ఈ ఘనమైన దినాన్ని బట్టి వందనాలయ్యా. నీ దాసులకు ఇచ్చిన ప్రభువా నాయన ఆధిక్యత నాయన ప్రభువా, నీ సేవలో ముందుకు సరిపించినకు మేము మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఈ యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ని యేసు నామంలో తండ్రి యొక్క కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామంలో ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. సమయంలో వోట్ ఆఫ్ థాంక్స్ మనం విందాం ప్రియులారా, రండి. మహోత్తరమైన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి దైవజనులు బ్రదర్ రాజానికి అలాగే సిస్టర్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అధ్యక్షులు మరి రత్నం రాజు గారికి మరి స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్క దైవజనులకు కూడా పేరు పేరున ప్రభు పేరుట వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మరి గ్రామ పెద్దలకు, అలాగే మరి ముఖ్యంగా గొడిచెర్ల గ్రామస్తులకు, సంఘ విశ్వాసులకు, స్థానిక సంఘ విశ్వాసులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ చర్చి మందిర నిర్మాణంలో ప్రతి ఒక్క మరి యవనస్తులు అలాగే సంఘస్థులు ఎంతగానో మరి సహాయం చేస్తూ దైవజనులకు సహకారుగా ఉంటూ ఎంతగానో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా వివరంగా చెప్పడానికి టైం లేదు కాబట్టి షార్ట్కట్లో చెప్తామండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దైవజనుల యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మరి ఈ యొక్క చర్చి మందిర విషయంలో మేస్త్రులు, అలాగే నాయకులు, అలాగే ఇంకా చాలా కనిపించకుండా మరి ముఖ్యంగా ప్రార్థనా పూర్వకంగా సంఘస్థులు మరి ఎవరైతే ప్రార్థన విజ్ఞాపన కోరగానే మరి సంఘం కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే మరి ఇంత చక్కగా జరగడానికి దేవుడు మంచి వాతావరణము అలాగే మరి యొక్క అవకాశం కల్పించిన దేవాది దేవునికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి అంబాజీపేట నుంచి తుని పట్టణం నుంచి మరి యొక్క చర్చి నుంచి వచ్చిన ప్రతి విశ్వాసికి మరి అమ్మగారికి మరి ఇంతమందిని ఈ విధంగా పోగు చేసి ఈ విధంగా ఘనంగా జరగడానికి మరి ఎంతగానో సహకారంగా పెద్దగా ఉండి నడిపించిన అమ్మగారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అలాగే దోసలపాడు గ్రామం నుంచి చేరుకొత్తూరు నుంచి మరి మేము చూస్తూ ఉంటాం. వాళ్ళలో కూడా మేము కూడా భాగస్తులుగా ప్రతి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ విధంగా మరి మా బ్రదరు మరి చర్చ్ విషయంలో మేము కుటుంబ సమేతంగా పాల్గొని ఆనందించడానికి కూడా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మరి ఎవరైనా మర్చిపోయినట్లయితే మరి క్షమించాలి. మరి మైక్ ఈ యొక్క సౌండ్ సిస్టమ్ వారికి, ఆర్కెస్ట్రా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ముందున్న కార్యక్రమంలో దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ అవుట్ ఆఫ్ ఇంతలో ముగించుకుంటున్నాం. మరి అందరూ వచ్చిన వారి సేవ ఫలితముగా వారి యొక్క సేవను బలపరచడానికి, దేవుడు విస్తరింపచేయడానికి నిర్మించబడినటువంటి దేవుడు నిర్మింపచేసిన ప్రత్యేకమైన మందిరమును బట్టి ఈ దినం మనమందరం ఇక్కడ ఉండడం చాలా సంతోషకరం. మరి నేను ముగింపు చెప్పే ప్రార్థన చేసే ముందుగా ఒక చిన్న మాట. దైవజనులు మరి తిమోతి మాస్టర్ గారు చాలా సంవత్సరాల నుంచి మాకు బాగా పరిచయస్తులు, మంచి స్నేహితులు. వారు అనేక స్థలాల్లో మరి పరిచర్య జరిగిస్తూ దాంతోపాటుగా ఈ గ్రామంలోనే వారు ప్రారంభించినటువంటి పరిచర్యలో అనేక వీధులలో మరి దేవుని యొక్క సువార్త అందిస్తూ ప్రభు కొరకు బహు నమ్మకంగా జీవించారు. మరి వారు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు వారిని అంచెలంచెలుగా వారిని ఆశీర్వదించారు. గృహం కట్టుకోవడం విషయంలోనూ, కుటుంబ విషయంలోనూ దేవుడు చేసిన అన్ని మేలులను బట్టి కూడా దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ప్రత్యేకముగా ఈ యొక్క మందిరము నిర్మాణమునకు సహకరించినటువంటి వెలగా ఇస్తేరాణి గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారందరికీ
అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే దేవుని పని కొరకు వారు ఇంత మంచి స్థలాన్ని సిద్ధపరచడం అభినందనీయం. మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నిక లేని దానిని యోగ్యమైనదిగా చేసే దేవుడు, నిషేధింపబడిన దానిని ఆశీర్వదించే దేవుడు. ఈ స్థలము ఒకప్పుడు అనేక రకాలుగా ఉపయోగపడింది, వాడబడింది. ఈ మార్గము కూడా అనేక రకాలుగా ఉపయోగపడింది, వాడబడింది. ఇప్పుడు పరిశుద్ధులు, సేవకులు, సంఘము నడవటానికి ఈ మార్గాన్ని ద్వారము, ఈ యొక్క ప్రవేశించేటువంటి విశ్వాసులు, నేను ఎరిగిన వారు, నీ రక్తములు కడగబడిన వారు కలిసి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు సిద్ధపరిచిన ఈ పరిశుద్ధ మందిరమును బట్టి వందనాలు. ఇది గ్రామమునకు దూరముగా ఉన్నప్పటికీ ఈ గ్రామములో నుండి ఈ మందిరానికి వచ్చేటువంటి వారి యొక్క పాదములు ఆశీర్వదించండి. వారు దైవ గ్రంథములో చెప్పబడినటువంటి మాట ప్రకారంగా సువార్త ప్రకటించు వారి పాదములో సుందరములు, పర్వతముల పైన సుందరములు. ప్రభువా, ఈ గ్రామంలో నీ సేవకులను మీరు అభిషేకించి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, మరి ఇంత కార్యక్రమాన్ని నడిపించిన నిజమే. ఈరోజు నిజానికి నేను 1 గంటకు ముగించి అలా అనుకున్నాను, కానీ మరి కొంత కార్యక్రమం 1 గంట ఆలస్యమైంది. అయినను మరి ఇది మరలా వచ్చేది కాదు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తాము. ఈరోజు కొంచెం మరి ప్రతిష్ఠిత కార్యక్రమం కనుక ఆలస్యమైంది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఇదంతా నడిపించారు దైవజనులు, మరి వారిని మనం గౌరవించాలి ఏమండి. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఈ స్థలానికి వచ్చినటువంటి మా పెద్దల్లి గారు, మా వదిలి గారు కూడా ఒకసారి స్టేజ్ మీదకి వస్తారు. వారిని మనము గౌరవించుదాం. ప్రసన్న ఇట్రమ్మా, ప్రసన్న ఇట్రా. ముందుకు వచ్చి చేస్తారు. వారికి ఆనోక్ ఎక్కడ ఉన్నాడు? ఆనోక్ ఈ సమయంలో అధ్యక్షులుగా ఉన్న మరి రఘుకమ్మ గారు రావాలి. ఒక లీటర్ ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మరి మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఈ దినము నీరు తండ్రి నాయనా, నేను ప్రభువా మరి ఆ రోజు తండ్రి నాయనా మరి ఆవిడ మరి ఎస్తేరమ్మ జ్ఞాపకం చేసుకొని నేను తండ్రి ఆ విత్తనాన్ని ప్రభువా ఇక్కడ నాటించి మంచి నాయన ప్రభువా మందిరాన్ని ఇచ్చిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంకా నీ దాసుడు ప్రభువా మరి 8 సంవత్సరాలు మరి ఏ రీతిగా నీ సేవలో ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. తన యథార్థతను బట్టి, తన ప్రవక్తను బట్టి, తన పరిస్థితిని బట్టి మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు ప్రభువా మేమందరము ఆయన ఎంతగానో రుణపడి ఉంటున్నామయ్యా నాయన. నువ్వు చేసిన మేలుకే నీకు స్తోత్రాలు, బాబు స్తోత్రాలు. నీకు తండ్రి ఇచ్చిన ప్రభు నాయన సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి నేను ఇంతవరకు ఇంత నా సంఘాన్ని ఇచ్చిన బట్టి స్తోత్రాలు. నేను ఇచ్చిన నాయన ప్రతి చేతులు దీవించని, ఆస్వాదించని ప్రభు. ఇదిగో సేవకుల ద్వారా నుంచి ప్రభు నీ వరకు వర్తమానాన్ని అందించిన విధానం బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నాయన మరి మీ సన్నిధిలో ప్రభు నాయన నువ్వు నన్ను నశించిపోయిన ఆత్మలో రక్షింపడానికి ప్రభు గొప్ప సహాయం ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంకా నువ్వు ప్రభు మరి నాన్న ఈ మందిరానికి ఏది లోటు ఉందో నీకు తెలుసు ప్రభు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి అయ్యా, నీ కొందరు తండ్రి మేలు చేసే దేవా నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి మొరను మీరు వింటున్నారయ్యా మా తండ్రి. ఆమేన్. తండ్రి నామం పరిశుద్ధపరచబడుగా
రాజ్యం వచ్చునుగా ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరుగా మా ఆహారం నేడు మాకు దయచును మా రుణస్తులను క్షమించిన ప్రకారం వారు క్షమించు మమ్మల్ని శోధనలకు తప్పించు ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీద వర్షింపజేయునిషా ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవాగ్దానము ఈ మహిమీద ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును ఈ నూతన మందిర ప్రతిష్టత కొరకు సహకరించిన బిడ్డలకును ఈ ప్రత్యేక దినంలో వాక్యం అందించిన దైవజనుల కుటుంబానికి వారి పరిచర్యలకును ఈ స్థలానికి వచ్చిన పెద్దలకును దైవజనులకును ఈ స్థలంలోని బిడ్డలందరికీ సదాకాలము తోడయండి అనేక నూతన ఆత్మలతో నేను మహిమ తెచ్చును గాక. మీ అందరికీ నిలబెట్టమ్మా బాగా ఆగనా గారు బాగున్నారా? తక్కువ ఇదే తక్కువ నేనే అన్నా మీరు ఎప్పుడు బాగుంటుంది మిమ్మల్ని